అంతర్జాతీయ రాజకీయాల్లో కొన్నిసార్లు అసలు మాట్లాడకపోవటమే అతి పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. ఈ రోజు మనం నిశ్శబ్దం వెనుక ఉన్న భౌగోళిక రాజకీయాలను విశ్లేషిద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు మౌనమే అత్యంత శక్తివంతమైన సందేశం. ఒకసారి ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంక్షోభం నడుస్తోంది. అత్యంత కీలకమైన చర్చలు విఫలమయ్యాయి. ఒక నౌకను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయినా ప్రపంచంలో ఒక ప్రధాన శక్తిగా ఉన్న చైనా పూర్తి మౌనంగా ఉంది. అసలు వాళ్ల ఈ మౌనం వెనుక ఉన్న వ్యూహమేంటి? చైనా ఎందుకు మౌనంగా ఉందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇరాన్ దగ్గరికి వెళ్ళాలి. అసలు వాళ్ళు ఈ చర్చల నుండి ఎందుకు తప్పుకున్నారో చూడాలి. ఇరాన్ ఎలా చర్చల నుండి తప్పుకోవడం ఏదో ముండితనం కాదు. వాళ్ల సంధానకర్త చెప్పినట్టు ఇది అవతలి పక్షంపై నమ్మకం లేకపోవడం, దానివల్ల తీసుకున్న ఒక స్ట్రాటజిక్ నిర్ణయం. ఈ అపనమ్మకమనేది ఏదో ఒక్కరోజులో వచ్చింది కాదు. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం దగ్గర్నుంచి కాల్పుల విరమణ నడుస్తున్న టైంలో కూడా దిగ్బంధనం విధించడం, చివరికి ఇరాన్ కార్గోషిప్ని స్వాధీనం చేసుకోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిన ఈ సంఘటనలు వాళ్ల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే మనం చూస్తున్నది ఒకే ఇరాన్ని కాదు, రెండు వేర్వేరు వర్గాలని. ఒకవైపు దౌత్యవేత్తలు ఒప్పందం కోసం చూస్తుంటే మరోవైపు తీవ్రవాదులు రాయితీలను లొంగుబాటుగా భావిస్తున్నారు. అందుకే వాళ్ల నుండి మనకు పరస్పర విరుద్ధమైన సంకేతాలు వస్తున్నాయి. ఇదంతా ఇరాన్ కథలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. చైనా బయటికి మౌనంగానే ఉన్నా తెర వెనకాల వాళ్ల చర్యలు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ నంబర్ చూడండి, 1.84 మిలియన్లు. ఇది యుద్ధ సమయంలో ఇరాన్ రోజుకి ఎగుమతి చేసిన బ్యారెళ్ల సంఖ్య. ఆశ్చర్యంగా యుద్ధానికి ముందు కంటే ఇది ఎక్కువ. ఇరాన్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకోవడానికి చైనా వాళ్లకి ఎలాంటి ఆర్థిక జీవనాడిని అందిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. మరిది ఎలా సాధ్యం? ఎక్కడే డార్క్ ఫ్లీట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇరాన్ చమురును దిగుమతి చేసుకోవడానికి చైనా ఎంత తెలివిగా రహస్య పద్ధతులు వాడుతుందో ఇది చూపిస్తుంది. లేకపోతే ఈ లెక్కలు అస్సలు కుదరవు. ఇక్కడ అమెరికా విధానంలోనే ఒక గ్యాప్ కనిపిస్తోంది. ఒకవైపేమో ప్రతి నౌకని అడ్డుకోవాలని చెప్తారు, కానీ అసలు ఆపరేషనల్ ఆర్డర్స్లో ఏముంది? చైనా ప్రభుత్వ నౌకలతో నేరుగా గొడవ పెట్టుకోకుండా ఉండేలా చూసుకున్నారో. ఈ సపోర్ట్ కేవలం డబ్బుకి సంబంధించింది మాత్రమే కాదు. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని వీటో చేయడం నుండి అమెరికా స్థావరాల మీద దాడి చేయడానికి శాటిలైట్ ఇమేజెస్ ఇవ్వడం వరకు చైనా అన్ని విధాలుగా వాళ్లకొక దౌత్యపరమైన సైనిక కవచంలా నిలబడింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర రెండు ముక్కలున్నాయి: ఇరాన్ వైఖరి, చైనా మద్దతు. ఈ రెండింటిని కలిపితే చైనా నిశ్శబ్దం వెనుక ఉన్న రహస్యమేంటో మనకి అర్థమవుతుంది. దీనిని అర్థం చేసుకోవడానికి మనమొక సిగ్నల్ రీడర్లాగా ఆలోచించాలి. అంటే ఏంటి? అంతర్జాతీయ రాజకీయాల్లో మౌనం అంటే ఏమీ లేదని కాదు, అది కూడా ఒక పక్కాగా ప్లాన్ చేసిన సందేశమే. చైనా నిశ్శబ్దమనేది యాదృచ్ఛికం కాదు. వాళ్లు గనక నౌక గురించి మాట్లాడితే ఆ సమస్యని వాళ్లమీద వేసుకున్నట్టవుతుంది. ఇరాన్ని చర్చలకి రమ్మని ఒత్తిడి చేస్తే తర్వాత ఇరాన్ చేసే ప్రతీ పనికి చైనాయే బాధ్యత వహించాల్సొస్తుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా ఉండడం ద్వారా ఇరాన్కి చర్చలకి రావాల్సిన అవసరం లేదనే ఒక పరోక్షమైన అనుమతి ఇస్తున్నారు. ఈ నిశ్శబ్దం వల్ల ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుంది. ఇది వ్యూహాత్మకంగా చైనాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కోట్ పరిస్థితిని చాలా పర్ఫెక్ట్గా చెప్తుంది. అమెరికా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చైనా శాంతిదూతలా నటిస్తోంది. అంటే ఈ గొడవ ఇలాగే కొనసాగడం వల్ల అమెరికాకు నష్టం, చైనాకు లాభం. ఇంతేకాదు, దీనికొక సింపుల్ క్యాలెండర్ రీజన్ కూడా ఉంది. త్వరలో చాలా కీలకమైన ట్రంప్-షీ శిఖరాగ్ర సమావేశం ఉంది. దానికి ముందు ఇలాంటి దౌత్యపరమైన గొడవలు వాళ్ళకస్సలు ఇష్టం లేదు. అయితే ఒక విషయాన్ని పూర్తిగా విశ్లేషించాలంటే మనం అమెరికా వాదనను కూడా పరిగణించాలి. వాళ్ల ఒత్తిడి నిజంగానే పని చేస్తోందనే వాదనను కూడా మనం చూడాలి. అమెరికా వాదనలో కూడా నిజం లేకపోలేదు. చూడండి, వాళ్ల దిగ్బంధనం వల్ల 25 నౌకలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇరాన్ కరెన్సీ విలువ 15% పడిపోయింది. ఈ డేటా అంతా ఏం చెప్తోంది? అమెరికా వ్యూహం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మీద గట్టి దెబ్బే కొడుతుంది. ఈ ఒత్తిడి ఇరాన్ ప్రభుత్వంలోనే అంతర్గత విభేదాలకు కారణమవుతోంది. ఒకవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖేమో మేమెవ్వర్నీ పంపట్లేదు అంటోంది. మరోవైపు
పార్లమెంటరీ కమిటీ ఏమో ఈరోజు లేదా రేపు ఒక టీం వెళ్ళొచ్చు అని చెప్తోంది. ఈ వైరుధ్యమే అసలు కథను చెప్తోంది. సో మనం చూస్తున్నది ఇదే. అమెరికా ఒత్తిడి నిజంగానే ఉంది, కానీ చైనా అందిస్తున్న ఆర్థిక సపోర్ట్ వల్ల ఆ ఒత్తిడికి ఒక లిమిట్ ఉంది. దాన్ని దాటి అది ప్రభావం చూపలేదు. అంటే అమెరికా కట్ చేయలేని ఒక ఆర్థిక లైఫ్ లైన్ ఉన్న దేశాన్ని అమెరికా తన ఒత్తిడితో లొంగదీసుకోవాలని చూస్తోంది. ఇక్కడే రెండు శక్తులు తలపడుతున్నాయి. అమెరికా ఒత్తిడి పెంచుతుంటే చైనా ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తోంది. ఫలితంగా ఒక క్లిష్టమైన ప్రతిష్టంభన ఏర్పడింది. మరి ముందు ఏం జరగబోతోంది? రాబోయే 48 గంటల్లో ఈ 3 విషయాలను గమనిస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 1. స్వాధీనం చేసుకున్న ఆ నౌక గురించి చైనా విదేశాంగ శాఖ ఏమైనా మాట్లాడుతుందా? 2. కాల్పుల విరమణ ముగిసేలోపు చైనా దౌత్యవేత్త ఇరాన్కు మళ్లీ ఫోన్ చేస్తారా? 3. అధికారికంగా రాము అని చెప్పినా ఇరాన్ నుండి ఎవరైనా ప్రతినిధులు పాకిస్తాన్కు వెళతారా? ఈ 3 ప్రశ్నలకు సమాధానాలే తరువాతి పరిణామాలను నిర్దేశిస్తాయి. చివరిగా ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఆధునిక భౌగోళిక రాజనీతియాల్లో కొన్నిసార్లు ఏమీ మాట్లాడకపోవడమే ఒక దేశం చెప్పగలిగే అత్యంత శక్తివంతమైన విషయమా?